ఇవి విక్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ నేను 2 విక్స్ చూపిస్తున్నాను. ఇది కాటన్ ఎకో విక్, ఇది నార్మల్ మన అమెజాన్ లో దొరికే విక్. ఇది ఆల్రెడీ వ్యాక్స్ ఇది కూడా వ్యాక్స్ తోనే ఉంటది. బట్ ఇది కాటన్ థ్రెడ్ కాటన్ లావు ఉంటది అనమాట. అది ఇది సన్నగా ఉంటది. ఓకే, ఇప్పుడు వెలిగించినప్పుడు వీటికి రెండింటికి డిఫరెన్స్ ఏమి? డిఫరెన్స్ నేను చెప్తాను. ఇది నార్మల్గా దేంట్లోనైనా పెట్టండి, ఇది నార్మల్గా వెలుగుతుంది. ఇది ఎప్పుడంటే దీనికి సైజ్ తేడా ఉంది కదా, ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది కదా. ఇది ఎప్పుడంటే ఇలాంటి పెద్ద పెద్ద ఉంటాయి కదా, వీటిల్లో పెట్టినప్పుడు ఇవి యూజ్ చేయండి. జస్ట్ ఇలాగా చిన్నవి లేదా చిన్నవి లేదా ఓన్లీ ఇలా ఫ్లవర్ లాగా అమ్ముతున్నారు అంటే ఇది వాడొద్దు. ఓకే, ఫ్లవర్స్కి జస్ట్ ఇలాంటి వాటికి మాత్రం నార్మల్ ఇది వాడండి. అండ్ అలాగే మన ఇవి ఉన్నాయి కదా చిన్న దియాస్, వీటికి కూడా ఈ వైట్ అమెజాన్వి దీంట్లో 1 ఇంచ్ దొరుకుతాయి, అంటే ఇంత సైజ్వి. మీరు 2 డిఫరెంట్ సైజెస్ తెప్పించుకోండి, 1 ఇంచు లేకపోతే ఇట్లా 6 ఇంచు 2 తెప్పించుకోండి. 1 or 2 ఇంచెస్వి, 2 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ 2 దొరుకుతాయి అనమాట మనకి, బల్క్లో దొరుకుతాయి. సో ఇది మాత్రం కాస్ట్లీ, ఇది కాస్ట్లీ. మనకి 50 వచ్చి 150 రూపీస్ పడుతుంది. 50 కాదు 25, 150 రూపీస్ పడుతుంది. ఇది మనకి అదే కాస్ట్ లో 2-3 ప్యాకెట్లు వస్తాయి అనమాట, అంటే 50 పెట్టి 2-3 వస్తాయి. సో ఇది కాస్ట్ ఎఫెక్టివ్, అమెజాన్ లో ఈజీగా దొరుకుతుంది. ఇది మనకి అమెజాన్ లో దొరకదు, మనం ఎవరైనా కానీ బయట వాళ్ళ దగ్గర తీసుకోవాలన్నమాట. ఈ రెండిట్లో తేడా అదనమాట. ఇదేంటంటే ఎక్కువసేపు వెలుగుతుంది, ఎందుకంటే సన్నగా ఉంది కదా, ఇది లావు ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే వెలుగుతుంది. బట్ ఏంటంటే పెద్ద గ్లాస్ కంటైనర్స్ కి దీన్ని సూటబుల్ అన్నమాట ఈ 2. సో ఇది విక్స్ ఇంతవరకు అయిపోయాయా, ఇవి మ్యాక్సిమం యూజ్ చేస్తాం. ఇవి కాకుండా మనము విక్ ప్లేస్ చేయడానికి అని చెప్పి చిన్న ఇట్లా వస్తుంది స్టిక్కర్స్, అవి అమెజాన్ లో దొరుకుతాయి, అవి ఆర్డర్ పెట్టుకుంటున్నాం. అయిపోయాయి చూపిద్దామంటే పర్లేదు, ఐడియా ఉందిలేండి, మీకు ఐడియా ఉంది. దెన్ ఇది థర్మోమీటర్ మనకు కావాల్సింది. ఇది తీసుకోవద్దు, ఇది తీసుకొనే వద్దు. దీని బదులు గన్ ఉంటది కదా, అది తీసుకోండి. ఎందుకు యూజ్ చేయాలి? టెంపరేచర్ తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు, తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి కాబట్టి ఇది యూజ్ లేదు అని చెప్తున్నాను. ఎందుకంటే గన్తో తెలుస్తుంది. గన్తో తెలుస్తుంది. గన్ ఏంటంటే దాంట్లో మనం సెలెక్ట్ చేసేటప్పుడు మెటల్ అని ఉంటది అన్నమాట. ఆ మెటల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి గన్తో తెలుస్తుంది. ఇది కూడా చాలా మంది ఇదే తీసుకోమంటారు స్టార్టింగ్ లో, మనకు తెలియదు మీరు ఇదే తీసుకోండి అని. బట్ ఏంటంటే నేను అలాగనే తీసుకున్నాను. ఇది పెడతాం కదా, ఇది కిందకి పెట్టాలా పైకి పెట్టాలా మధ్యలో ఉంచాలా తెలియదు. మధ్యలో ఎంతసేపు ఉంచినా గానీ ఇక్కడ తగ్గుతూ ఉంటది కదా, ఆ లోపల ఏంటంటే గడ్డగట్టు, అంటే త్వరగా గడ్డగట్టిపోతుంది. ఈ టెంపరేచర్కి వచ్చే టయానికి అది గడ్డగట్టిపోతుంది అనమాట. మనం కంటిన్యూస్ స్టిచ్ చేసి పెట్టే లోపల ఇది పైకి రీడింగ్ వెళ్ళి కిందకి వచ్చే లోపల తెలియట్లేదు. సో నాకు ఇది ఎందుకంటే ఇది అంత అనిపించలేదు. సో మనకి ఇప్పుడు మన ఫీవర్ ఇవి చూస్తారు కదా నార్మల్ హాస్పిటల్స్, అలాంటివి దొరుకుతాయి. దాంట్లో హ్యూమన్ కాకుండా గన్ థర్మోమీటర్ గన్ థర్మోమీటర్ ఉంటుంది కదా, జస్ట్ దాని ఏంటంటే హీటింగ్ కి అది యూజ్ చేయాలి. లేదు, అది సపరేట్ ఉంటుంది. హీట్ థర్మోమీటర్ అనమాట. గన్ థర్మోమీటర్ ఉంటుంది, అది నార్మల్ 500 to 1000 ఉంటుంది. సో గన్ థర్మోమీటర్ లో హ్యూమన్ కాకుండా మెటల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ నొక్కారంటే మీకు జస్ట్ ఇలా పెట్టేసి ఇలా దూరం నుంచి ఇట్లా అనగానే కరెక్ట్ 1 నిమిషంలో రీడింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే పైకి వెళ్ళడం కిందకి రావడం అదంతా ఉండదు. సో ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఇది మాత్రం కొనొద్దు, ఇది వేస్ట్. 500 పెట్టినా 200 పెట్టినా ఫ్రీగా ఇస్తానన్నా తీసుకోవచ్చు. నేనైతే చెప్తాను. ఇంకొకటి మనకి కావాల్సింది ఇంకొకటి హీటింగ్ గన్ ఇది. సో ఇది 560 or 550 ఉంటుంది అమెజాన్లో, తీసేసుకోవచ్చు. ఇంత చాలు మనకి సరిపోతుంది. జస్ట్ ఏంటంటే మనకి టాప్ లేయర్ కానీ ఏదైనా మాల్స్ కానీ హీట్ చేసుకోవడానికి కాబట్టి ఇది యూజ్ చేయొచ్చు. బట్ దీని ఏంటంటే డైరెక్ట్ వ్యాక్స్ అయితే హీట్ చేయలేము, చేయొద్దు. ఎందుకంటే ఇది ఎక్కువ వ్యాక్స్ హీట్ చేసామంటే మనకి ఇది ఎక్కువ హీట్ వస్తుంది కదా, మంచిది కాదు. జస్ట్ టాప్ చెకింగ్కి వాటికి మాత్రమే యూజ్ చేసుకోండి. సో ఇది అయిపోయింది. ఇంకా మనం ఇవి అయిపోయాయి. సో ఇవి కూడా మనకి
స్టిక్స్ అన్నమాట దొరుకుతాయి బయట, Mm. అమెజాన్ లో దొరుకుతాయి. క్యాండిల్ విక్ హోల్డర్స్ holders. ఇవి నార్మల్ గా విక్ మనం విక్స్ ప్లేస్ చేసినప్పుడే ఇవి కూడా కాంబోలో ఉంటాయి. కాంబో తీసేసుకోండి సరిపోతుంది. ఇవి 6 ఎన్నో వస్తాయి హోల్డ్ ఉండేటివి. ఇలా కాకపోయినా మీరు స్టీల్ వి కూడా దొరుకుతాయి మనకి, మెటల్ అయినా తీసుకోవచ్చు, ఇవైనా తీసుకోవచ్చు అనమాట, ఏదైనా మన ఆప్షన్. సో ఇవి మనకి మెయిన్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఓకే. క్యాండిల్ రిక్వైర్మెంట్స్ ఇవి ఏంటంటే ఫస్ట్ వ్యాక్స్, కలర్స్, ఫ్రేగ్రెన్స్, విక్స్, విక్ హోల్డర్, హీట్ గన్, థర్మోమీటర్. ఎందుకు థర్మోమీటర్ ఏంటంటే హీట్ చేయడం కోసం అని. ఇవి మెయిన్ మనకు కావాల్సినవి. సో ఓకే, నేను మీకు ప్రైజింగ్ ఇవన్నీ లాస్ట్ లో సప్లయర్స్, ప్రైసింగ్ అన్ని లాస్ట్ లో